ఆయన ఎందుకు స్తుతించడానికి మనం వచ్చాం ఇక్కడ? అన్ని నామముల కంటే పైనామం అని, అందరికంటే పైవాడని, అందరికంటే ఆశ్చర్యకరుడైన ఆయన మనము స్తుతించడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అసలు ఎంత చెప్పినా తరగని ఆనందం, సంతోషం దేవుడు నా జీవితంలో నాకు ఇచ్చిన దర్శనంలో నాకు కలుగుతుంది. మరి నేను చెప్పచ్చలేదో తెలియదు, కానీ రాత్ర బలిపీఠం పక్కన నాకు పరితీసారు అనుకున్నాను. చర్చిలో అనుకున్నాక తెల్లవారుజామున నాకు ఒక దర్శనం వచ్చింది. నాకు దర్శనం ఎలా వచ్చిందంటే, నేను ఎక్కడికి వెళ్ళానో తెలియదు. మంచి ఆకాశంలో ఉన్నాను. ఎక్కడున్నాను? మంచి ఆకాశంలో, చాలా పైన మధ్య ఆకాశం. నేను ఒక చోట, అనగా ఒక చోట కాదు, ఆకాశానికి భూమికి మధ్యలో పెద్ద ఎత్తున మధ్య ఆకాశం. భూమి మీద మనుషులు ఎక్కడో అగ్నిలో కారిపోతున్నారు. అది భూమి కదా, పాతాళం, అగ్నిలో కారిపోతున్నారు. నేనేమి ఎక్కడో పైన మధ్య ఆకాశంలో, నేను కూర్చుంటానికి చక్కగా మంచి సేఫ్ ప్లేస్, చాలా బాగుంది ఆ ప్లేస్. ఆ వాతావరణం చాలా బాగుంది. కొంచెం చర్చిలో ఫ్యాన్ లేకపోతే నాకు చెమటలు పడతాయి. ఫ్యాన్ కాదు, సూర్యుడు చంద్రుడు లేవు, ఫ్యాన్లు లేవు, ఏమి లేవు. కానీ నేను కూర్చున్న అంత లెక్క తడ మెరిసిపోతూ వెలుగుతూ చెమటలు పడుతున్నా. ప్రశాంతంగా చల్లని వాతావరణం, గొప్ప వెలుగులు, నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చుని దేవుని స్తుతిస్తున్నాను. మధ్య ఆకాశంలో పైన మధ్య ఆకాశంలో ఎక్కడో, అది ఎలా చెప్పాలో కూడా నా నోటికి రావట్లా. నేను అది ఎలా మాట్లాడాలో, దాన్ని ఎలా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంత ఎత్తులో కూర్చున్నా, కింద చూస్తుంటే అగ్నిలో కాలిపోతున్నా. ఎలా ఎక్కేదో తెలియదు, ఎలా వెళ్ళేదో తెలియదు. మళ్ళీ దిగొచ్చేసి ఒక ఇంట్లో పడుగు తిరుగుతున్నాను. పడుగు తిరుగుతుంటే నేను కూడా దానిలో సహాయపడుతూ నేను కూడా పని చేస్తున్నా. గొప్ప నూర్చి పడుగు తిరుగుతున్నా. ఇంటిలో తిరుగుతున్నా. నేను కూడా వెళ్ళి తిరుగుతూ చేస్తున్నాను. ఆమెను ఒక ఆయన వచ్చి, అమ్మా 11,000 కొంచెం అప్పుంది, పొలం అమ్మేసేమన్నాడు. ఎప్పుడు జరిగింది ఇది అన్న అంటే, ఇంటిగా రామంటుంది. నువ్వు ఇక్కడ లేవమ్మా, నువ్వు వెళ్ళిపోయినాక జరిగింది ఇది. నీ పైకి వెళ్ళిపోయావు కదా, అప్పుడు జరిగింది ఇది అన్నది. ఆమె నేను చేస్తున్నావు పని, పైకి వెళ్ళిపోయినాక జరిగింది. ఆమె అంటుంది, పైన ఎలా ఉందమ్మా? నాకు అప్పుడు చెమటలు పడుతుంది. కిందకు వచ్చి పని చేసేటప్పుడు చెమటలు పడుతున్నాయి. చెమటలు ఇలా తుడుచుకుంటా అన్నారు. పైన చెమటలు లేవు, వెలుగులు అనేది లైట్లు లేవు. అయినను లైటింగ్లో గొప్ప వెలుగులో ఉన్నాను. నేను మధ్యాకాశంలో ఉన్నా. నేను కూర్చుంటానికి సేఫ్ ప్రదేశం చక్కగా ఉంది. కూర్చుని దేవుని మహిమపరుస్తున్నానని చెప్తున్నాను. నువ్వు లేనప్పుడు పొలం అమ్మేరు లేదమ్మా అని అన్నాను. అవునా అని నేను చాలా బాధపడ్డాను. భూమి మీదకి వచ్చినాక బాధపడ్డా. భూమి మీదకి వచ్చినాక చెమటలు పడుతుంది. భూమి మీద లేనప్పుడు, పైన ఉన్నప్పుడు నాకు చెమటలు పట్టు. ఆ దర్శనం ప్రార్థన చేశాను. తెల్లవారు అనగా 5:30 లేచి కూర్చుని ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు ఒక వాక్యంతో మాట్లాడారు. యోహాను సువార్త 16వ అధ్యాయం
ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, లేని అలా మీతో చెప్తాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానన్న వాక్యంతో మాట్లాడాను. అప్పుడు నాకు అనిపించింది, అది నీవు నా కొరకు ఏర్పరిచిన స్థలం అనుకుంటాయా, నీవు నా కొరకు దాచి వచ్చిన మేలు అనుకుంటాయా, నీవు నా కొరకు వచ్చిన ఆనందం మహిమలో నన్ను తీసుకెళ్ళామనుకుంటాయా అన్న నేను ప్రార్థన చేయించుండగా ఏలియా గుర్తుకొచ్చాను. ఏలియా అగ్ని రథాలతో పైకి మరణం చూడకుండా వెళ్ళిపోయారు అని ఆ వాక్యం బయలుపరిచి ఆ వాక్యమును నాకు ధ్యానంలోకి వచ్చి గుర్తుకొచ్చి మనసులోకి వచ్చి నేను ఆ వాక్యాన్ని తీయటం ప్రారంభించాను. ఆ వాక్యాన్ని తీసి దాన్ని చదువుతుండగా ఏలియా ద్వారా అద్భుత కార్యం ఎలా జరిగిందో ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, అపోస్తలుడైన పౌలు గారు, ఇదిగో నేను శరీరంతో వెళ్ళాను, ఆత్మతో వెళ్ళాను తెలియదు, కానీ నేను ఈ పరమునికి ఎక్కి అక్కడ పరిశుద్ధ జ్ఞానము నేర్చుకుని, ఇదిగో అక్కడ దైవ జ్ఞానం నేర్చుకుని నేను భూమి మీదకి వచ్చాను. అది దేహముతో వెళ్ళాను, మరి దేహం లేకుండా ఆత్మతో వెళ్ళాను నాకు తెలియదు అని చెప్తున్నాను. నాకు అదే కనపడింది. దేహంతో వెళ్ళానా, ఆ శరీరంతో వెళ్ళానా, ఆత్మతో వెళ్ళాను తెలియకుండా మంచి ఆకాశంలోకి వెళ్ళి దేవుని అక్కడ ఆస్తుతిస్తున్నాను కూర్చొని. అప్పుడు నాకు ఈ వాక్యము, నేనే మార్గము సత్యము జీవము, నేనుండే స్థలములు మిమ్మల్ని అందరికీ తీసుకెళ్తానన్న వాక్యం బయలుపరిచినాక ఆ వాతావరణము మళ్ళీ నేను తిరిగి రావటం, ఎలా ఎక్కానో తెలియలేదంటూ, ఎలా వచ్చానో తెలియలేదంటూ, అక్కడ ఎలా ఉందని అడిగితే అక్కడ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. చెమట్లని, ఆకలిని లేదు. ఎంతసేపు కూర్చున్నానో నాకు తెలియదు, అంతసేపు కూర్చున్నాను నడువు నొప్పు అని, ఇంతసేపు కూర్చోవాలి నడవాలి వాళ్ళని కూడా లేదు. కూర్చొని దేవుని స్తుతించాను. ఇదిగో ఎంతసేపు కూర్చున్నా చెమటలు పట్టలేదు. అంటే అలసట లేని రాజ్యం, ఆకలి లేని రాజ్యం, సూర్య చంద్రులే ఇదిగో అక్కడ గొర్రెపిల్ల దీపకాంతి వెలుగై ఉందని అది నాకు ఆ దర్శనంలో నాకు అర్థమైంది. ఆ వాక్యం అంతా ప్రకటన గ్రంథం అంతా గుర్తొచ్చింది. దేవుడు ఈ రీతిగా దర్శనం చూపించేసరికి నేను అవతల లేని ఆనందంతో దాన్ని ఎలా వర్ణించాలో, దాన్ని ఎలా రాచిపెట్టి దాస్తువులు కూడా నాకు అర్థం లేనంత ఆనందం ఈరోజు నాకు దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి మాట్లాడుకున్న వాక్యం అది. మూసుకొని అసలు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ లోకమైన ముసుగులు మనకి ఉండకూడదు. ముసుగులు తీసివేసుకోవాలి. ఏం తీసివేసుకోవాలి? పాపము ముసుగు ఉండకూడదు మనకి. ఇదిగో శరీర కోరికలైన ముసుగు ఉండకూడదు మనకి. ఇదిగో మరి ధనాపేక్ష అనే ముసుగు ఉండకూడదు. ఒక వ్యక్తికేమో భూమిని డబ్బులు ఇస్తున్నారు, ఆ వ్యక్తికి చాలా డబ్బులు ఇస్తున్నారు, అతను చాలా వృద్ధుడు. ఒక యవనస్తుడేమో మీ పొలము అమ్మేసామని చెప్తున్నాడు. ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తున్నారు, ఒక వ్యక్తి అమ్మేసామని చెప్తున్నారు. ఇదిగో పొలమనిగా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీకు అమ్మి ఇదిగో ఒక పొలమును కొనుక్కున్నాడంట. ఒక ధనవంతుడు ఏం చేశాడంట, తనకున్నదంతా అమ్మి ఆ పొలములో బంగారం ఉందనంట, ఆ పొలాన్ని కొనుక్కున్నాడంట. ఈ లోక పొలాన్ని అమ్మిన పర్వాలేదు, కానీ పరలోకమైన పొలమును కొనుక్కోవాలని ఈ దర్శనం నాకు చూపిస్తుంది. మీ పొలం అమ్మేయబడింది, కానీ నేను అనుకున్న పొలము నా దేవుడు నాకు ఇచ్చాడని నాకు అర్థమైంది. దేవుడికి స్తోత్రం. నీకున్నదంతా మీ ఇదిగో ఉండి పండే పొలాన్ని కొనుక్కోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దాన్ని బట్టి నేను ఒక మాట చెప్పాలనుకున్నాను ఈరోజు. ఏదంటే ఏలియా గురించి నేను సిద్ధపడింది యోనా గ్రంథంలో 3 కానీ దేవుడిని దర్శనం చూపించాక గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
ఏలియా తల్లిదండ్రుల గురించి ఎక్కడ చూసినా దొరకలేదని విన్నాం కదా. ఎలీషా తల్లిదండ్రులు అన్నారు ఉన్నారు, కానీ ఏలియా తల్లిదండ్రులు ఎక్కడ చూసినా మనకి దొరకలేదని మనం విన్నామా? మీకు ఎక్కడైనా దొరికితే చెప్పమని కూడా నేను చెప్పాను. చాలా ఇప్పుడు టైం ఇచ్చాను. అది గత సంవత్సరంలో చెప్పుకున్న వాక్యం. ఎవరు దానికి ఆన్సర్గా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ ఏలియా యొక్క అనుభవం గురించి ఈరోజు మనము మాట్లాడకపోతున్నాం. చిన్న విశ్వాసం. మన వాక్య పాట పేరేంటి? చిన్నది. ఏదైనా చిన్నది. చిన్న చెయ్యంత మేఘము, చిన్న కార్యాలు, చిన్న పెట్టే. ఏం చెప్పాలి? ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు అందరూ? ఎక్కడే ఉన్నారా? మైండ్ ఆఫ్ సోల్ బాడీ ప్రజెంట్ ఉందా? అట్లా లేదమ్మా, మైండ్ బాడీ ఇక్కడ ప్రజెంట్లోనే ఉన్నామంటారా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తి దేవుడికి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామమున స్తోత్రం, 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 స్తోత్రం. అయితే దేవుడిచ్చిన జ్ఞానముతో దేవుడు పైకి తీసుకెళ్ళి నేర్పి పంపించాడు కనుక ఆ జ్ఞానముతోనే దేవుణ్ణి కనపరుద్దాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనం. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనం. ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వాణిని పంపెను. హల్లెలూయా. చిన్న మేఘం. ఎంత మేఘం అంట? చిన్న మేఘం. మన అంశం పేరంటే చిన్న విశ్వాసం. చిన్న మేఘం, అరిచేయంత మేఘం, అరిచేయంత మేఘము పైన ఆకాశమందుని 7 మారులు వెళ్ళి చూసొచ్చాడు. అంతక్రితం స్టోరీ ఏంటో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? షోమ్రోను పట్టణం అంతా క్షామం వచ్చింది. క్షామం అనగా కరువు, క్షేమము అనగా బాగున్నాము, బాగున్నారా అని అర్థం. క్షామము అనగా కరువు. కాక కేతృవితే కే అనగా క్షేమము. క్షేమం అంటగా సంతోషంగా, ఆనందంగా బాగున్నారా. క్షామము కాకు దీర్ఘమిచ్చి ఇదిగో క్షావర్తిస్తే క్షామము. క్షామము అనగా కరువు. షోమ్రోను పట్టణంలో కరువు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఏలియాకు దేవుడు బయలుపరిచాడు. ఏమని బయలుపరిచాడు తెలుసా? ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అహాబు రాజు ప్రవక్త, కానీ అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఐగుప్తురాలని, యెజబెలు రాణిని పెళ్లి చేసుకుని యెజబెలు రాణి ప్రకారం నడుస్తున్నాడు. భార్య మాట ప్రకారం అన్యాచారాలు చేయటం వలన, ఇశ్రాయేలు రాజయుండి దేవునికి వ్యతిరేకముగా పాపం చేయటం వలన ఆ ప్రాంతం అంతా కరువు వచ్చింది. ఆ కరువు వస్తే, ఆ కరువు వచ్చే ముందు దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఏలియా, ఈ సంవత్సరం మంచి అయినను వర్షమైనను కురవదు. ఇదిగో పంటలు పండవు, క్షామం వస్తుంది. నీవు కెరోతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి వాగులో నీళ్లు తాగు. నేను కాకులు ఆహారం పంపిస్తాను. రొట్టె ముక్కలను, మాంసం ముక్కలు కాకులు నిన్నొచ్చి పోషిస్తాయి. కెరోతు వాగు దగ్గరికి వెళ్ళాను, కానీ
ఏలియా కెరోతు వాగు దగ్గరికి వెళ్ళి నివాసం ఉండటం ప్రారంభించాడు. కాకులతో దేవుడు ఆహారం పంపిస్తున్నాడు. చిన్న పిల్లల దగ్గర అయినా కాకులు, చేతుల్లో కొట్టుకుని పోయే కాకులు, ఎక్కడ కళేబారాలుంటే అక్కడ వాలి పంపించిన పని బాధ్యత మర్చిపోయే కాకి స్వభావం. అలాంటి కాకి తన నోటితో ఒక మానవుడినైనా ఏలియాను బ్రతికిస్తున్నాయి, పోషిస్తున్నాయి. రొట్టెలు మాంసం ముక్కలు తెచ్చి పోషిస్తున్నాయి. తింటున్నాడు, శుభ్రంగా తింటున్నాడు, హాయిగా ఆ వాగు నీళ్ళ తాగుతూ ఉంటున్నాడు. షోమ్రోను పట్టణం అంతా కరువుతో నీళ్ళు లేక అల్లాడిపోతున్నాయి, పశువులు అల్లాడిపోతున్నాయి, పచ్చిక లేదు, మేత లేదు, భూమి మీద ఎక్కడ చూసినా ఎడారైపోయింది. అయితే ఏలియా మాత్రం, ప్రవక్త మాత్రం చక్కగా పోషించబడుతున్నాడు. అది అయిపోయింది. కెరోతు వాగులో నీళ్ళన్నీ ఎండిపోయినాయి, వాగు నీళ్లు కూడా ఎండిపోయినాయి. ఎండకి వర్షాలు లేక నీళ్లు లేవు. మళ్ళీ ప్రభుని అడిగాడు, అయ్యా వాగు ఎండిపోయింది, ఏం చేయనంటే సారేపతికి వెళ్ళు, సారేపతి వెదవడాలు నిన్ను పోషిస్తుంది. సారేపతికి వెళ్ళాడు. సారేపతిలో ఏ స్త్రీ లేదా? యోగ్యమైన స్త్రీని దేవుడు ఎంచుకున్నాడు. ఆ స్త్రీ ద్వారా ప్రవక్త పోషించబడ్డాడు. యెదువరాలు ద్వారా. యెదువరాలు బుడ్డిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు. వర్షం కురిసేంత వరకు, పంటలు పండేంత వరకు యెదువరాలు కుమారుడు పోషించబడ్డారు. ఏలియా పోషించబడ్డాడు. గుప్పిడి పిండే ఉంది, తొట్టిలో చుక్క నూనె, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఆ రోజుకి తిని చనిపోదాం అనుకున్న వాళ్ళు వర్షం కురిసేంత వరకు ఏలియా వాళ్ళ ముగ్గురు బ్రతికారు. చెప్పబడదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఏలియాకి ఒక సవాల్ ఎదురైంది. ఏలియా ఒక సవాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు ఈయన పోషించడం చూశాడు. యెదువరాలు ద్వారా పోషించబడతాం, కెరోతు వాగు ద్వారా, కాకుల ద్వారా పోషించబడతాం చూశాడు. ధైర్యం వచ్చేసింది. 18వ అధ్యాయంలో మొదట్లోకి వచ్చేసరికి ఒక సవాల్ విసురుతున్నాడు. షోమ్రోను పట్టణంలో ఇదిగో యెజబెలు రాణి పోషిస్తున్న బయలు ప్రవక్తలందరినీ 400 మందిని కర్మేలు పర్వతం మీదకు తీసుకురండి. వల్లనే భూమి మీద వర్షాలు కురవట్లేదు, పంటలు పండట్లేదు, కరువు చేసింది. మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, తేల్చుకున్నాడు రండి అని కర్మేలు పర్వతం మీదకు రమ్మన్నాడు. వెళ్ళారు. ఇదిగో 3 ఎద్దులను తొడకలు పట్టి కట్టెల మీద పెట్టి దాని కింద ఒక కందకం ఒకటి తవ్వి 3 తొట్టి నీళ్లు పోసి మీ బయలుకు మొక్కమన్నాడు. మొక్కారు. సాయంత్రం 4 గంటలకి ఆయన దేవుడు జవాబు ఇవ్వలేదు. ఆకాశం నుండి ఏమి దిగి వచ్చి ఆయన దేవుడు కార్యం చేయలేదు. అది చూసి ఏలియా ఎగతాళి చేశాడు. మీ దేవుడు నిద్రపోతున్నాడా? మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడా? మీ దేవుడు ఎక్కడున్నాడని ఎగతాళి చేశాడు. తరువాత ఏలియా ప్రార్థన చేయటం, అస్తమయ కాలం చీకట పడుతుందనగా ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ కట్టెలు మాంసమును దహించి వేసి చప్పట్లు పడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సవాల్ అయిపోయింది. యెజబెలు రాణి ఇక ఎక్కడో అక్కడ పారిపోతున్నారు. జీవము కలిగిన దేవుడు గొప్ప కార్యం చేశాడని వాళ్ళందరిని పట్టుకుని ఏలియా వాళ్ళందరినీ కత్తి చేత చంపేయటం జరిగింది. బయలు ప్రవక్తలందరినీ. ఈనాడు మారకపోతే వాళ్ళ ఇష్టానికి వదిలేసేవాడు. కానీ ఆ రోజుల్లో తప్పు చేసి పాపం చేసిన వాళ్ళతో రాళ్ళతో కొట్టాలి, తిరుగుబాటు చేసిన వాళ్ళని చంపేయాలన్న ఆజ్ఞ మోషే ధర్మశాస్త్రంలో ఉంది. ఏలియా మీరు పందు కట్టారు, మా దేవుడు చూపించాలని వాళ్ళందరిని పట్టుకొని చంపేసరికి యెజబెలు రాణి ఇతని మీద కక్ష కట్టింది. కక్ష కట్టగా అప్పుడు చేస్తున్నాడు ప్రార్థన. ఇదిగో దాసుని వెళ్ళమన్నాడు. 7 సార్లు బయటికి వెళ్ళి చూసిరానని లోపల చెప్పి పంపించాడు. దాసుడు బయటికి వెళ్ళి చూచాడు. వర్షం రావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు వర్షం రాదని ఈయనకే బయలుపరిచాడు.
ఇప్పుడు వర్షం రావాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే తన చేతికి నా దాసుని బయటికి వెళ్ళి, ఇదిగో ఆకాశం యొక్క చూడు, ఎక్కడ ఇంత మొబ్బైనా కనపడుతున్నావు నన్ను బయటకు పంపించేసరికి ఆ దాసుడు 7 మార్లు బయటికి వెళ్ళి చూశాడు. ఇదిగో దేవాతి దేవుడు 7 నేత్రములు కలిగిన వాడు, సర్వలోకమంతా చూస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను పరిశీలిస్తున్నాడు. ఆయన 7 నేత్రములు కలిగిన వాడని వాక్యం చెప్తుంది. 7 సార్లు వచ్చాడు, చూచాడు. చూస్తే చిన్నారి చేయంత మేఘము సముద్రం పై మీదుగా, సముద్రంలో ఉన్న మేఘాల కాడ చిన్నారి చేయంత మేఘం ఉండి ఆ పైకి ఇలా నడిచి రావడం చూచాడు. వచ్చి తన దాసుడికి తన యజమానికి చెప్పాడు, ఏది ప్రవక్తకి చెప్పాడు, అయ్యా అరిచేయంత మేఘం వెళ్తుందయ్యా. చిన్నారి 6 సార్లు ఏమి కనపడలేదు ఆయనకి. 7వసారి వచ్చినాక అరిచేయంత మేఘం, చిన్న మేఘం, చిన్న చుక్కంత నలుపు కనపడింది ఆకాశంలో. వెళుతుందయ్యా అని చెప్పాడు. ఇది చాలు, ఇంత విశ్వాసం చాలు కార్యం చేయడానికి, ఇంతుంటే చాలు అని ప్రార్థన చేశాడు ఏలియా. సాయంకాలానికి వాళ్ళు తడిచిపోయేంత వర్షం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మేఘము పెద్ద వర్షాన్ని కురిపించి చిన్న విశ్వాసము ద్వారా షోమ్రోను పట్టణం అంతా పంటలు పండటానికి, కరువు తొలగించబడటానికి నిదర్శనంగా నిలబడింది చిన్న విశ్వాసం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా అగ్ని రథాల మీద వెళ్ళిపోవటానికి, ఇదిగో ఏలియా అంత పరిశుద్ధ పాపాన్ని తట్టుకునేవాడు కాదు, తిరుగుబాటు మనస్తత్వాన్ని తట్టుకునేవాడు. సర్లే పోని అని క్షమించేసుకుంటూ వెళ్ళేవాడు కాదు యేసయ్యలాగా. అందుకే యేసయ్య దేహానికేమో మరణం వచ్చింది, ఏలియా దేహానికి కూడా మరణం లేకుండా ఆరోపణమై వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అగ్ని రథాలు ఇచ్చి ఆయన తీసుకెళ్ళి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని నేను అనుకుంటున్నాను, ఎలా దిగాను, ఎలా వెళ్ళాను అనుకుంటున్నాను. ప్రియమైన సహోదరులారా, నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పటికీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రియమైన సహోదరి ఏలియా యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో భూమి మీద జరిగించాడు ఏలియా గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో భూమి మీద వర్షం కురవకుండానట్లు ప్రార్థన చేయగా వర్షం కురిసింది, వర్షం కురవకుండానట్లు ప్రార్థన చేయగా వర్షం కురవలేదని ప్రకటన గ్రంథంలో యోహాను గారు పద్మాసు దీపంలో ఉండి రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, మహోన్నతుడు. ఆయన ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు ఏలియా ద్వారా జరిగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా యొక్క యోర్దాను నదిని పొడి నీళ్ళుగా మార్చడం 2వ రాజుల గ్రంథం 2:8 వచ్చిన 2వ రాజుల గ్రంథం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన దుప్పటి తీసుకుని అమ్మా మడత పెట్టి నీటి మీద కొట్టగా అది అమ్మ యువతలకును అవతలకును చీలిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగిపోయినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగిపోయినా,
ఎదురైతే ఏలియా తన చేతిలో ఉన్న దుప్పటి మడతెట్టి యోర్దాను నది మీద కొట్టగా అవి రెండుగా చీలిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా చేసిన అద్భుతాలు ఎన్నెన్నో ఇక్కడ బైబిల్ లేఖనములు. మరలా ఆకాశం నుండి అగ్ని దిగి రావటం. ఏలియా ఎలా 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10-12 వచ్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియాను తీసుకువెళ్ళటానికి, ఏలియాని రాజు దగ్గర నిలబడటానికి తీసుకురమ్మని పంపిస్తే చాలా మంది అదే చేస్తారు. నువ్వు వచ్చి మాకు వచ్చి ప్రార్థించి ఏలియా దగ్గరకు వస్తే ఎంత బాగుండేది వాళ్ళు. కానీ ఏలియాని తీసుకురమ్మని పంపించారు 50 మందిని పంపిస్తే ఏలియా అగ్ని వచ్చి, నేను నిజమైన ప్రవక్తనైతే, నేను నిజంగా నీ భక్తుడైతే 50 మందిని అగ్ని వచ్చి దహించాలి అన్నాడు. దహించేసింది అగ్ని వచ్చి. అక్కడికక్కడే 50 మంది మాడిపోయారు. ఏలియాని తీసుకువెళ్ళతాకు వచ్చినాడు కాలిపోయాడు. అద్భుతాలు చేశాడు ఏలియా, ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుని నామాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాకు క్షామకాలంలో సమృద్ధి భోజనం. 1వ రాజుల గ్రంథం 17, 12, 13. 1వ రాజుల గ్రంథం 17. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 17, 12, 13. అందుకామె దేవుడైన యెహోవా జీవంతోడు పట్టెడు పిండి ఏముంది లేదు. దేవునికి స్తోత్రం. క్షామకాలంలో ఏలియా పోషించబడతాం. ఏలియా మీదకి వచ్చిన శత్రువులు ఏలియా ప్రార్థన చేయగా 50 మంది మీద అగ్ని కొరవటం. ఏలియా ప్రార్థన చేయగా కర్మేలు పర్వతం మీద కందకము దహించుకోవటం. ఏలియా దుప్పటి యోర్దాను నది మీద కొట్టగా 2 పాయలుగా చినిగిపోవటం. ఏలియా విశ్వాసంతో అనేక అద్భుత కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా యొక్క చిన్న విశ్వాసం అరిచేయంత మేఘముతో షోమ్రోను పట్టణంలో వర్షము కురిసి పంటలు పండి సమృద్ధిగా వారు జీవించడానికి దేవుడు ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక గ్రామానికి, ఒక మనిషి, ఇదిగో ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే ఒక మనిషి చిన్న విశ్వాసము, ఆ చిన్న మేఘమంతా, ఇదిగో చిన్న మేఘము ఆకాశంలో ఉండగా ఆ చిన్న విశ్వాసాన్ని బట్టి, ఆ చిన్న మేఘాన్ని బట్టి ఆ ప్రాంతం అంతా సమృద్ధైన పంటలు దేవుడు పండించాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గర ఏముంది? మీ దగ్గర ఏముంది? ఒక నూనె కుండ మాత్రమే. అప్పులేలా తిరిగి ఒక చిన్న కుండ. 1వ రాజుల గ్రంథం చూద్దాం, అది కూడా చూద్దాం. రాజుల గ్రంథం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32 వచనం. ఎలీషా ఇంట తెచ్చి వాళ్ళు మంచం మీద పెట్టబడి ఆనే లోపలికి పోయి లోపల నుండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2:7 వరకు. ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నది అది నాకు తెలియచెప్పు.
అందుకామె నీ దాసురాలునైనా నా ఇంటిలో ఒక్క నూనె కుండ మాత్రమే, ఏమీ లేదు అప్పులు తీరటానికి. నా దగ్గర ఏముంది? ఒక నూనె కుండ మాత్రమే ఉంది. చిన్నారి చెయ్యంత మేఘముతో దేశం యొక్క కరుము తమరేశాడు ఏలియా గారు. ఇదిగో ఎలీషా గారు ఒక పేద విధవరాలు అప్పులు తీర్చడానికి ఒక నూనె కుండ మాత్రమే నా దగ్గర ఉంది. ఆ నూనె కుండ ఇంట్లో పెట్టి అనేక నూనె కుండలు పోగేసుకుని ఆ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టి తాలిపులు వేసుకుని ప్రార్థన చేయమనగానే ఆకాశము నుండి నూనె కుండలన్నీ నింపేసి అదిగో ఆ నూనె అమ్ముకుని అప్పులు తీర్చమని ఎలీషా గారు మాట్లాడారు. చిన్న విశ్వాసం అండి. నీకు ఆవగింజంత విశ్వాసం అంటే ఏ పర్వతం వెళ్ళి సముద్రంలో పడమన్నా పడితే దేవునికి స్తోత్రం. చిన్న విశ్వాసం, చిన్న దానిని బట్టి నీకు గొప్ప కార్యక్రమం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి అమ్మ కాడి మోయని పాడి ఆవులను రెండింటిని తోడుకుని వచ్చి బండి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసము ఆ బండి మీద ఎత్తి అపరాధ బలిగా ఆయనకు మీరు అర్పించవలసిన బంగారు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. దేవునికి స్తోత్రం. చిన్న పెట్టెలో అపరాధ బలి, చిన్న పెట్టి తుమ్మకర్రతో ఇశ్రాయేలీయులకి దేవుడు మందసము చేపించమని, చిన్న మందసము పెట్టి చేపించమని, ఆ పెట్టిలో ఆహరోను కర్ర, ఇదిగో రొట్టెలు, సముఖపు రొట్టెలు, ఇదిగో ద్రాక్ష రసము పెట్టండి. ఇదిగో అది మందసము. ఆ చిన్న మందసాన్ని, ఆ చిన్న పెట్టెను ఏ ఇంటిలో ఒబేదేను ఇంటిలో మందసం ఉంటే ఒబేదేను ఇంటి వారు 3 నెలలు ఆశీర్వదించబడ్డారు. ఒబేదేను బంధువులు కూడా ఆశీర్వదించబడ్డారు. అదే రీతిగా చిన్న పెట్టెనే మందసము ఎక్కడ ఉంటే అక్కడ జయం వస్తుందని ఇశ్రాయేలులకు చెప్పగా తుమ్మకర్రతో మోషే మందసము చేపించి చిన్న పెట్టెలాగా చేపించి అహరోను కర్ర, ఇదిగో యాజకత్వము, సముఖపు రొట్టెలు, ద్రాక్ష రసము ఆ మందసములో పెట్టగా ఆ మందసము ఎక్కడ ఇశ్రాయేలీలో ఉంటే అక్కడ ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల మీద జయం వస్తుంది. ఇదిగో మిద్యానీయుల మీద జయం వస్తుంది. ఎక్కడికి వెళితే అక్కడ ఇశ్రాయేలీలు ఆ మందసాన్ని పట్టుకుని కేకలు పెట్టి దేవుని స్తుతిస్తుంటే జయం వస్తుంది. ఆ చిన్న పెట్టిని చూసి ఫిలిష్తీయులు అనుకున్నారు ఇశ్రాయేలీని కేకలు ఇలా వేస్తున్నారు, ఏంటి ఇలా రహస్యం అని తెలుసుకుంటే ఇశ్రాయేలీల దగ్గర దేవుని యొక్క మందస్సం ఉంది, అనగా యాజకత్వం ఉంది, కాపరి ఉన్నాడు, దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని యొక్క ఇదిగో ధాన్యం ఉంది, ఆయన ఇచ్చే నీళ్ళుని, అనగా వాక్యము మొత్తం వాక్యానికి సంబంధించిన అనుభవం ఉందని చెప్పడానికి ఆ మందస్సు ఆనమలుగా వాళ్ళ దగ్గర నుండి దాంట్లో జైలు కొడుతున్నారు. అందుకే ఇశ్రాయేలుకి జయం వస్తుందని ఫిలిష్తీయులు విని ఆ మందసాన్ని ఇంటికి తీసుకువెళ్ళారు. ఆ మందసాన్ని ఫిలిష్తీయుల రాజ్యంలోకి తీసుకెళ్ళారు. ఆ ఫిలిష్తీయుల దేశంలో ఐగుప్తుకి తీసుకెళ్లేసరికి ఆ ఫిలిష్తీయులు అందరూ, అనగా ఫిలిష్తీయులు అనగా వారి క్రూరులు, అనగా కఠినమైన మనసు కలిగిన ఫిలిష్తీయులు అనగా అన్యులు, మార్పు లేని వారు. చాలా మంది హృదయం మారకుండా హృదయానికి ముసుగు పాపమని ముసుకేసి నాతో దేవుడు ఏం మాట్లాడతాడో మాట్లాడండి. నేను ఒకటే చెప్పాను, ప్రవచనాల కొరకు వచ్చిన వాళ్ళు నిలబడండి. ప్రవచనాల కొరకు వచ్చిన వాళ్ళకి అక్కడ వాక్యం కోసం వచ్చిన వాళ్ళు, నా సంఘం ఇది, నా కాపరి, నా ఆలయం ఇది, నేను వాళ్ళతో వాళ్ళు నేతో, నా తండ్రి దగ్గరికి వెళ్ళేంత వరకు, ఆయన పిలిచేంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు నా ఆలయము, నా సంఘము, నా కాపురని ఆ ఆలయాన్ని వదిలిపెట్టరు. ప్రవచనాల కోసం వచ్చిన వాళ్ళు ప్రవచనం జరగగానే, మేలు జరగగానే సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ప్రవచనాల కొరకు వస్తే మాత్రం మీరు రాకపోయినా పర్వాలేదు, నేను బాధపడ్డాను.
దేవుని వాక్యం కోసం వచ్చిన వాళ్ళు స్థిరముగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రవచనాలైనా నిలిచిపోతే కానీ దేవుని వాక్యము నిరర్థము కానే, దేవుని ప్రేమ నిరర్థకము కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆ మందసము ఇలా మందసం మన దగ్గర తెచ్చేసుకుంటే మనం మారకపోయిన పర్వాలా, మన కఠినత్వాలు మారకపోయిన పర్వాలా, మన హిందుత్వం మారకపోయిన పర్వాలా, మనం ఎలా బ్రతికేసినా దేవుడిని మాత్రం ఇంట్లో పెట్టుకుందాం. ఒక ఫోటో పెట్టుకుందాం, అన్ని దేవుడితో పాటు ఇది ఇక్కడ పక్కన ఫోటో పెట్టుకుందాం అంటే మీకు కార్యాలు జరగవు. శాపం అది, చాలా శాపం. అంతేకాకుండా మనం మారకపోయినా, మన ఇంట్లో విగ్రహారాధన ఫోటోలు తీయకపోయినా, మనం ఎట్లా ఉంటాం, మన మారు మనసు లేకపోయినా తీసుకెళ్ళి మనసు మనగా యాచకుడిని తీసుకెళ్ళి ప్రార్థన చేసుకుంటే మేలు జరుగుతుంది అనుకుంటాం. అసంభవం. కొన్నాళ్ళ వరకు అది నటన, ముసుకది. ఇదిగో నిజమైన, ఇదిగో ఫిలిష్యులు అదే చేశారు. ఆ మందస్సాన్ని తీసుకెళ్ళి కానిచ్చి ఫిలిష్యులు అందరికీ గడ్డలు వచ్చేసినాయి. వాళ్ళంతా గడ్డలు వచ్చేసినాయి. ఫిలిష్యులు సర్దారులు అందరికీ గడ్డలు వచ్చేసినాయి. ఫిలిష్యులు అందరూ గడ్డలు వచ్చేసరికి అప్పుడు వాళ్ళ మాట అనుకున్నారు, అయ్యా మనము ఇజ్రాయేల్ మందస్సం మన దగ్గర తెచ్చాం, ఇది తప్పేమో, తేకూడదేమో, దేవుడిని బలంతాను తెచ్చుకోకూడదు, దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అన్న ఆలోచన చొప్పున వాళ్ళకి ఆలోచన వచ్చి 2 పాడి ఆవుల్ని, ఇది ఎన్నడూ బండి కట్టిన పాడి ఆవుల్ని, ఆ మందస్సము ఒక బండి తీసుకొచ్చి పాడి ఆవుల మీద కాడేసి బండి ఎత్తి వాటికి దాని మీద ఈ చిన్న పెట్టి బంగారపు పంది కొక్కుల మోడల్లో వాళ్ళకి పొక్కులు ఎలా వచ్చినాయో ఆ పొక్కుల మోడల్లో 5 రాజుల ప్రకారం, అనగా 5 వంశవల్లు అవ్వచ్చు, గ్రామాలు అవ్వచ్చు, పట్టణాలు అవ్వచ్చు, పల్లెలు అవ్వచ్చు, 5 పేరున అష్టారోహి వారి పేరున, ఇదిగో అక్కడ ఉంటుంది కదా, చదువుతాం ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం 7వ అధ్యాయంలో అదే 6వ అధ్యాయంలో 19వ వచనం. బెత్షెమెషు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులో 50,000 మంది 70 మందిని మొత్తెను. అయితే పైకి వద్దాం 18వ వచనం, 17వ వచనం. అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్యులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏమనగా అష్టోదు వారి నిమిత్తం 1, గాజా వారి నిమిత్తం 1, అష్కోలోను వారి నిమిత్తం 1, గాతు వారి నిమిత్తం 1, ఎక్రోను వారి నిమిత్తం 1, 5 గోత్రాల వారి చొప్పున, ప్రాంతాల వారి చొప్పున 5 బంగారపు గడ్డలు చేపించి అదిగా మందసములు పెట్టి తాడి ఆవులు కట్టి బండి మీద మందసం పెట్టి ఇదిగో పంపించేస్తే అరుచుకుంటూ వెళ్ళిపోయినాయంట. అవి ఆ మందసాన్ని మోసుకుంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయి అదిగో హోషవ కళ్ళములు ఆగగా వారు ఆ కళ్ళములు ఆ పొలములో సంతోషించి అయోగ్యముగా తాకిన వారు లేవీలు దాన్ని దించి సంతోషించరు. అయోగ్యంగా తాకిన వారు, ఓడదీసిన వారు మొత్తపడ్డారు. 250 మంది చచ్చిపోయారు. మరొక గుంపు ఇదిగో అది వదిలించుకొని ఫిలిష్యులు పంపించేసిన వారు విడుదల నొందారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పెట్టెలో 5 రకాలైన బంగారపు మరి గడ్డలు చేపించి పెట్టి మందసములు పెట్టి, చిన్న పెట్టి మందసం, చిన్న పెట్టి యొక్క విలువ తుమ్మకర్ర, చిన్న పెట్టి యొక్క విలువ తుమ్మకర్ర చెట్టు నిండా ముళ్ళుంటి దాన్ని పట్టుకోవటానికి బాగాదు, దాన్ని పట్టుకోలేము, దాన్ని దేనికి వాడం, దాన్ని పొయ్యిలో పెడతానికైతే వాడతాం. కానీ దేవుడు పనికిరాని నీ జీవితాన్ని వాడుకుంటాడు. దేవునికి అది మందసం చేయగా అందరూ అది బయట పడేసినప్పుడు తుమ్మకర్ర దాన్ని అందరూ
అమ్మ ముళ్ళు అని దాన్ని పక్కన తోసేసి తీసి పక్కన పారేస్తున్నారు. అది ముళ్ళని చెక్కి చుట్టూ దాని తొక్కంతా చెక్కి దాన్ని మంచి కర్ర తీసి చిన్న పెట్టు చేసినాక మందసం చేసినాక దాని మీద దేవునికి మహిమ వస్తుంటే ఆ తుమ్మకర్ర అనుకుంటుందంట, అబ్బా నేను అంటాను దాన్ని, నన్ను అక్కడెక్కడో పారేశారు, ఇప్పుడు నేను పనికొచ్చే నా దేవుడు నన్ను వాడుకుంటున్నాడని తుమ్మకర్ర సంతోషపడింది. నీ జీవితంలో అయోగ్యత, నీ జీవితంలో పనికిరాని జీవితం, పాపం అనే జీవితం, నీ జీవితంలో తిరుగుబాటు చేసే మనస్తత్వం, నేను ఎవరికి పనికిరాను, నేను దేనికి ఉపయోగపడినంటే దేవుడు నిన్ను ఒక చిన్న పెట్టిగా ఉన్న నీ జీవితాన్ని అనేక మందికి పురుషులకు ఉపయోగపడింది, యాజకులకి లేవీలకు ఉపయోగపడింది, ఉభయదేవుని ఇంటిలోకి వెళ్తే ఉభయదేవుని ఇల్లు ఆశీర్వదించబడింది. దేవుని మందసం ఎక్కడుంటే దేవుని కార్యాలు అక్కడ జరిగినాయి. ఆ చిన్న పెట్టి మందసము గొప్ప కార్యం. చిన్న మేఘం పిలిష్ అనగా శోభలను పట్టడం కరువు తొలగించింది. చిన్న పెట్టెన మందసము కొన్ని జయాలు ఇశ్రాయేలు ప్రజలకి తీసుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ పెట్టి వలన దాన్ని అయోగ్యంగా తాకిన వారు చాలా ఇబ్బంది పడ్డారు. అదే చూద్దాం 7వ అధ్యాయంలో చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినందుకు మన కొరకు ఆయన ప్రార్థన చేయక మానవద్దని సమూయేలునంద అమ్మా మనవి చేసిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలుని ఎప్పటికప్పుడు మా కొరకు ప్రార్థన చేయడం మానవద్దని మనం చేసుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మందసం ఎక్కడుందో ఇశ్రాయేలు ప్రజలు అక్కడ జయాన్ని చూసుకుంటూ వచ్చారు. దేవుని యొక్క మందస్సము, దేవుని వాక్యము, దేవుని యొక్క బలిపీఠము, దేవుని యొక్క చిత్తము, యాజకత్వము ఎక్కడుంటే అక్కడ వ్యాధుల నుంచి విడుదల, రోగాల్లో నుంచి విడుదల, శ్రమల్లో నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, పృంగుదల్లో నుంచి విడుదల, ప్రతి సమస్య నుండి ఒక తెగుల నుంచి ఐగుప్తులు ఫిలిష్తీయులు విడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న పెట్టెనే మందసం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మందసం గురించి మనం చూస్తే అనేక చోట్ల ఆ మందసం గురించి చాలా చోట్ల మనకు కనపడతా ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చూద్దాం 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం మొదలు ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనేజరు నుండి అష్టోదులకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచి, అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బేర్ల పడి ఉందంట. దేవుని స్తోత్రం. తీసుకొచ్చారు ఫిలిష్తీయులు. దాగోను దేవత గుళ్ళో పెట్టిరా మందసాన్ని. తుమ్మ కర్రేగా, యాజకుని కర్రేనేగా, యాజకుని అనుభవేగా, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ వస్తారు, ఏది పడతాడు అలా నువ్వు ఆలోచించొద్దు. యాజకత్వం అష్టోరోతు దేవత గుడిలో పెట్టారట. ఆ మందసాన్ని తీసుకెళ్ళి, ఆ చిన్న పెట్టి తీసుకెళ్ళి, ఆ రొట్టెలు, సముఖపు రొట్టెలు, ద్రాక్ష రసం, యాజకుని కర్ర, అహరోని కర్ర, ఆ మందసములు, ఆ మందసాన్ని ఆ చిన్న పెట్టి తీసుకెళ్ళి అష్టోరోతు గుడిలో ఫిలిష్తీయులు అష్టోరోతు గుడిలో పెట్టారంట. ప్రాంత కాలంలో అనగా తెల్లారి వచ్చి చూశారంట, రేతులకి పెట్టారంట. తెల్లారి వచ్చేసరికంటే దాగోను దేవతంట ఆ చిన్న పెట్టు ముందు అనగా ఆ మందస్సు ముందు ఒక బాలను పడి నమస్కారం చేస్తుందంట. సాగిలు పడేసరికి ఏమనిపించట్లేదా మీకు? ఏమనిపించట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందసంలో ఉన్న పౌరు, చిన్న పెట్టులో ఉన్న పౌరు ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న పెట్టి
మళ్ళా రెండో రోజులు వచ్చారంట. రెండో రోజు వచ్చేసరికి కాళ్ళు చేతులు దాగోడు దేవత కాళ్ళు చేతులు అన్ని కొట్టేసినాయంట. ఎవరెవరు కొట్టారంటే వాళ్ళ బొమ్మ చేతులు కర్ర పెట్టి తెచ్చారంట దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మొదలెట్టారు, ఇది మన దగ్గర ఉండటానికి, ఇది పూజించే వారి దగ్గర, ఇది ఉండవలసిన వాడి దగ్గర, ఇది వెళ్ళవలసిన వాడి దగ్గరికి, వీళ్ళు నడవలసిన దగ్గరికి వెళ్ళిపోవాలి. అందరి దగ్గర ఇదిగో నేను నశించుతున్న ఇశ్రాయేలు అందుకే పంపబడుతుంది కానీ అన్య జనాంగం యొద్దకు మీరు వెళ్ళవద్దని శిష్యులతో దేవుడు చెప్పి పంపించినట్టుగా ఈ మందసం ఎక్కడ ఉంటే అక్కడ, ఈ చిన్న పెట్టి ఎక్కడ ఉంటే అక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. అది చిన్నదైన ఏదో ఒక మాట అంటున్నాడు, నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను, తర్వాత తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు ఫలింప చేయబడతావని ఏడు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 8వ అధ్యాయం వచ్చిన ఏబు గ్రంథం 8వ అధ్యాయం వచ్చింది. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నీవు మహాభివృద్ధి దేవునికి స్తోత్రం. అది చిన్న పెట్టే క్రైస్తవుడు చిన్న విశ్వాసం చాలు, అది చిన్న మేఘమే, అది చిన్న పెట్టే, అది చిన్న మేఘమే. అయితే తుదునాది మహాభివృద్ధి అందిస్తుంది. చప్పట్లు పడుతున్నా. కొద్దిగానే కానీ శ్రమ అనుభవించిన తర్వాత ఏబుకి రెండంతల ఆశీర్వాదము వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాశక్తిని బట్టి మొదట నీకున్న స్థితి కొద్దిగానున్నాను, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి తుదను నీ అభివృద్ధి బహుగా ఉంటుందని ఏబు తన అనుభూతి చెప్తున్నాడు. ఏబు యొక్క అనుభవాన్ని మనము గుర్తు చేసుకుంటా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు రెట్టింపైన దీవెన ఇస్తాడని మనము గ్రహించాలి. హల్లెలూయా. రెట్టింపైన దీవెన దేవుడు మనకిస్తాడని గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విశ్వాసం కొద్దిగా ఉంటే చాలు, దేవుడు ఇదిగో పురుగులు పట్టిన శరీరానికైనా, కుక్కలు నాటిన శరీరానికైనా, పిల్లలందరూ ఒకే రోజు చనిపోయినా, పంటలన్నీ నష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని కష్టాలు వచ్చినా నీకున్న కొంచెం విశ్వాసంతో మళ్ళీ దేవుడు రెండంతలుగా ఏపుని ఆశీర్వదించారా లేదా? ఆశీర్వదించి చిన్న పెట్టి ద్వారా ఇదిగో దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్పాడు. ఫిలిష్తీయులకి ఇదిగో చిన్న మేఘము ద్వారా షోమ్రోనులో గొప్ప వర్షం కురిసి కరువును తొలగించాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. కార్యములు అల్పములై ఉన్నాను, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటిని సంచారం చేయి యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతుల్లో గుండు నూనె చూచి సంతోషించును. దేవునికి స్తోత్రం. అలాగే యెహోవా యొక్క 7 నేత్రాలు లోకమంతా చూస్తున్నాయి. అదే 7 సార్లు చూసి రమ్మన్నాడు ఆ దాసుని. 7వసారి చిన్న మేఘం కనపడింది. దేవుడి యొక్క 7 నేత్రాలు లోకమంతా చూస్తున్నాయి, లోకమంతా చూస్తున్నాయి. దేవుడు స్వల్పమైన చిన్న కార్యాలు ఇక్కడ చిన్నవి ఏమండి, మనకి పెద్ద కంపెనీ ఉండి, పెద్ద కోటీశ్వరులమై ఉండి, పెద్ద దాంట్లో మేలు చేయమని అడిగితే అది పెద్ద మేలు. మనం ఏదో చిన్న పూర్ ఫ్యామిలీస్, చిన్న జ్వరం వస్తే ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే చిన్న ఒక ఎకరం పొలమో 2 ఎకరాల పొలమో అని ప్రార్థన చేసుకుంటాం.
ఒక చిన్న పశువు నిమిత్తం ప్రార్థన చేసుకుంటాం. అంటే మనము చిన్న పూర్ ఫ్యామిలీస్ కనుక చిన్న కార్యాలు కొరకు ప్రార్థన చేస్తాం. చిన్న కార్యాలు దేవుడు తప్పకుండా చేస్తాడు. ఈలోగా మనము ఎవరినోటమట పెద్ద కార్యం గురించి సాక్ష్యం విన్నాం అనుకో, నువ్వు అనొచ్చు వాళ్ళకి అంత పెద్ద కార్యం చేసావు, నాకేమో ఈ చిన్న కార్యమేగా నువ్వు చేసింది అని మనసులో అనుకోవచ్చు. అనుకున్న నీ స్థితిని బట్టి, నువ్వు అడిగిన దాన్ని బట్టి నీకు కార్యము దేవుడు నాకు చిన్న కార్యము చేసేవంటే నీ కాలాన్ని ప్రశ్నించగలవా? ఇక్కడ జకరియా గారు తన అనుభూతితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, చిన్న కార్యాలు చేసినందుకు నువ్వు ప్రశ్నించగలవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కార్యములు అల్పమై ఉన్న కాలము తృణీకరించిన దేవుడు. కాలములు అల్పమైపోయినాయి అంట, అల్పమైపోయి కార్యాలు అల్పము. చాలా ఇక్కడ దేవుడు జకరియా ద్వారా మనకి ఏదో నేర్పించాలనుకున్నాడు, తన కృపను మనకి చూపించాలనుకున్నాడు. కార్యములు అల్పమై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కార్యాలు అల్పమైపోయి అంట ఆ కాలములో. చెప్పొచ్చు, నాకు ఈ దేవుడు ఈ మేలు చేశాడు, ఆ మేలు చేశాడంటే ఇంకొక రకంగా చెప్పేస్తున్నారు. అంటే కార్యాలు ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి కార్యాలు చేస్తున్నారు. కాలము అలా కార్యాలు అల్పమైపోయినాయి. ఈ కాలాన్ని నువ్వేమైనా తృణీకరించవాలి. ఇంత ఈజీగా కార్యాలు చేస్తున్నావయ్యా, ఈ కాలాన్ని నువ్వు తృణీకరించబుద్దవుతా, నీకు తృణీకరించగలవా అని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు కార్యాలు అంత్యకాలం మందు అందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. బాలురు ఇదిగో వృద్ధులు కళ్ళగనేదరు, యవనస్తులు ఇదిగో ప్రవచించెదరు, దర్శనాలు చూస్తారు. ఇదిగో నా సావుకురాలను నేను వాడుకుంటాను అంత్య దినాల్లో అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అంటే కార్యాలు అల్పమైనప్పుడు కాలాలు నువ్వు తృణీకరించగలవా? ఇన్ని కార్యాలు చేస్తున్నావయ్యా, ఈ కాలం నాకు వద్దు అని నువ్వు అనగలుగుతావా? అనవు. ఎందుకంటే అబ్బా దేవుడు ఎంత కృపాకాలం ఇచ్చాడు, ఎన్ని కార్యాలు చేస్తున్నాడు మా జీవితంలో, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. స్వల్పమైన కార్యాలైనా, చిన్న చిన్న మేలులైనా, చిన్న కార్యాలైనా, చిన్న పెట్టి, చిన్న మేఘము, చిన్న కార్యము, చిన్న కార్యాలైనా ఆ చిన్న కార్యాల్లో సంతోషపడతామే తప్ప కాలాన్ని తృణీకరిస్తామా? తృణీకరించలేము. హల్లెలూయా, 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 హల్లెలూయా. జెరుబ్బాబెలు చేతిలో ఇదిగో మట్టపు కుండ ఉందంట. జెరుబ్బాబెలు కాలంలో గొప్ప కార్యాలు జరిగినాయి. ఇదిగో ఆ గొప్ప కార్యాలు ఆ కాలంలో పోల్చుకుని నీవున్న కాలంలో పోల్చుకుంటే ఇదిగో నువ్వు తృణీకరించగలవా? దేవునికి స్తోత్రం. ఆ కాలంలో పెద్ద మేలులు చేశాడు, ఈ కాలంలో చిన్న మేలులు చేసిన నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అంటామే కానీ కాలాన్ని తృణీకరించము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా సహోదరి సహోదరు, చిన్న మేఘము, చిన్న పెట్టి, చిన్న కార్యాలు. దేవునికి స్తోత్రం. చప్పుడు పడతామా? దేవుని నామమయం పడతాం. అనుభవం యొక్క ఆలోచన యొక్క మాటలు మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృతజ్ఞత స్తోత్రం, దేవుని కృతజ్ఞత స్తోత్రం, దేవుని కృతజ్ఞత స్తోత్రం, దేవుని కృతజ్ఞత స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన నీ దగ్గర చిన్న విశ్వాసం ఉంటే చాలు. అదే చెప్తున్నాను, నోవాహు కాలంలో జల ప్రళయం వస్తుందని ఇదిగో నేను చెప్పినప్పుడు నోవాహు ఇదిగో అందరికిలాగా నోవాహు ఇదేంటయ్యా అని నమ్మకుండా లేడు, నమ్మాడు. ఆ కాలంలో నమ్మాడు. ఈ కాలంలో చిన్న కార్యాలైనా నువ్వు సంతోషిస్తున్నావు, ఆనందిస్తున్నావు. కాలానికి చెప్పట్లేదు ఈ కాలాన్ని తృణీకరించు ప్రభు అని చెప్పట్లేదు. ఆ కాలంలో కూడా ఆయనకి చెప్పిన విధానాన్ని గుర్తు చేసుకుని ఆ కొలతల ప్రకారం నోవాహు వాడను తయారు చేసుకుని ఆ వాడలో తన కుటుంబం అంతా ఎక్కించుకుని తన కుటుంబాన్ని కాపాడుకున్నాడా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో వాడ కట్టాడు. ఆ తరానికి నోవాహు అక్కడ నీతిమంతుడుగా
కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన విశ్వాసాన్ని బట్టి కొన్ని పక్షులను రక్షించాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మళ్ళీ భూమి మీదకి నోవాహు ద్వారా మరి అనేక మంది మనుషులు భూమి మీదకి రావడానికి, నోవాహు పిల్లల ద్వారా భూమి మీదకి జనసమూహం రావడానికి దేవుడు మార్గం చూపించాడు. చెప్పలు బట్టి దేవుడు నామమై పడతాం. హల్లెలూయా. హల్లెలూయా. అదే మాట చెప్పాలనుకుంటున్నాడు యేసు ప్రభువు వారు కూడా ఆ సందర్భం గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. లోక సువార్త 12వ అధ్యాయం 54వ వచనం. లోక సువార్త 12వ అధ్యాయం 54వ వచనం. మరియు ఆయన జనసమూహముతో ఇట్లనెను, మీరు కడమట నుండి ఉప్పు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చినదని మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చినదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మనిషి మాట్లాడుతున్నాడంటే తనలో ఎంతో కాన్ఫిడెంట్తో మాట్లాడతాడు. ఇదిగో ఇటు నుంచి మొబ్బట్టుకు వచ్చింది, వాన వచ్చుద్దేమో, వాన వచ్చుద్ది ఖచ్చితంగా అని కొంతమంది కాన్ఫిడెంట్గా చెప్పేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు నమ్మకం వాళ్ళలో ఉంది, విశ్వాసం ఉంది వాళ్ళలో. అది చూచి ఆ వాతావరణం నుంచి చూసి చెప్తున్నారు. అదే రీతిలో యేసయ్య చెప్పాలనుకున్నాను, మీరు ఇదిగో పడమట నుండి మబ్బు పడుతూ చూచి పైకి చూచి వాన వచ్చును అంటారు కదా, అది అలాగే జరుగును. అంటే మీ నోటపట మాట్లాడింది నేను జరిగిస్తాను. మీరు ఎలాంటి వారైనా జనసమూహాన్ని చూచి అన్నారు, మీ పట్ల నేను జరిగిస్తాను, కార్యము జరిగిస్తాను. అది చిన్నదే, రోజు పడుతుందిగా, ఇప్పుడే పెద్ద విషయం ఏంటో అనుకోవచ్చు. కార్యములు చిన్నవైతే కాలాన్ని తృణీకరించగలవా అని అందుకే జకరియా గారు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు వారు కూడా ఆ చిన్న విషయం గురించి సంబోధిస్తున్నారు. ఏమనంటే జనసమూహంతో ఇదిగో పడమటి నుంచి మబ్బు పట్టుకొస్తే ఇదిగో ఇక వర్షం వస్తుందని మీరు చెబుతారు, నేను అది జరిగిస్తాను. హల్లెలూయా. చెప్పడం నీ వంతు, విశ్వాసంతో అడగటం నీ వంతు, కార్యం చేసేది దేవుడు. హల్లెలూయా. నీ పని అడగటమే నీ పని, నీకున్న చిన్న విశ్వాసంతో అడగటమే నీ పని, కార్యం చేసేది దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న విశ్వాసంతో నువ్వు ఎంతటి దాన్నైనా చేయించగలుగుతావు, చిన్న కార్యాలైనా పొందగలుగుతావు, పెద్ద కార్యాలైనా చూడగలుగుతావు, ఎంతటి అవసరానైనా దేవుడు నీకు తీరుస్తాడు. కానీ నీకు ఉండవలసింది ఏంటంటే చిన్న విశ్వాసం నీకు ఉండాలి. చిన్న మొప్పును చూచి విశ్వాసంతో ప్రార్థన చేశాడు, వర్షం వచ్చింది, కరువును తొలగించబడింది. చిన్న పెట్టితో ఇదిగో ఫిలిష్యులు శాపాన్ని పోగొట్టుకున్నారు. వదుగు వాళ్ళు ఇదిగో మరలా క్షేమ స్థితిలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంతే, చిన్న కార్యాల ద్వారా కాలాన్ని మనం తృణీకరించలేము. దేవుడు కార్యాలు, చిన్న చిన్న కార్యాలు, పెద్ద పెద్ద కార్యాలు దేవుడు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకున్న మాటను బట్టి, మంచిని బట్టి దేవుడి దగ్గర ఇదిగో ఇలా ఉంది, ఇది జరుగుద్దని నువ్వు ప్రార్థన చేసినప్పుడు వచ్చును కదా వర్షం, నీకు అలాగే చేస్తానని చెప్పడానికి యేసు ప్రభువు వారు పడమట నుంచి వచ్చి ముట్టును చూచి నేను చెప్పింది నేను జరిగించగలను అని చెప్తున్నారు. హల్లెలూయా. 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 సహోదరి సహోదరులారా, చిన్న విశ్వాసంతో మన జీవితాన్ని బలంగా చేసుకుందాం, దృఢంగా చేసుకుందాం. నన్ను ఇంకా పెద్ద విశ్వాసంలోకి, బలమైన కార్యాలు చూడటానికి నన్ను నడిపించు ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నన్ను నిలబెట్టు ప్రభా. చిన్న చిన్న వాటికి తునికిపోని యొద్దాయి, తొట్టిలు పని యొద్దాయి, ఇదిగో నేను కృంగిపోని యొద్దాయి, వేదన పడని యొద్దాయి అని నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ విశ్వాసాన్ని ఇంకా దేవుడు రెట్టింపు చేస్తారు. శిష్యులు అడుగుతున్నారయ్యా, మా విశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలంటే మేమేం చేయాలి? నీకున్న చిన్న విశ్వాసాన్ని బలపరుచుకుని రెట్టింపు చేసుకోవాలి. కానీ ఏం దేవుడు ఇంకా
నాకు ఎంత బాధ వచ్చింది, ఎంత శోధన వచ్చిందని నువ్వు అనుకోవద్దండి. దేవుడిలో నిలబడు. నీ చిన్న విశ్వాసాన్ని దేవుడు పైకి ఎత్తపోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ చిన్న పెట్టి ద్వారా, నీ చిన్న మేఘం ద్వారా అనేక మందికి ఎలా ఉపయోగపడిందో అదే రీతిగా నీ జీవితంలో గ్రామానికి, సంఘానికి, కుటుంబానికి నీ చిన్న విశ్వాసం ఉపయోగపడబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత. ఈ బిడ్డలను దీవించని, ఆశీర్వదించు. ఇంత మంచి మాటలు మీరు మాతో మాట్లాడాలి. అందరి బట్టి కృతజ్ఞత స్తోత్రాలు, వేవేల కృతజ్ఞత స్తోత్రం, వేవేల కృతజ్ఞత స్తోత్రం, వేవేల కృతజ్ఞత స్తోత్రం. మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ కాపుదలించు. ఇదిగో మనప్రాజగూడలో ఉన్న సీన్ గారికి హాస్పిటల్లో, విజయవాడ హాస్పిటల్లో ఉన్నాడు. స్వస్థపరచడు, బ్రతికించడు. ప్రాణం పోయండి, ప్రాణం పోయండి. బ్రతికించండి, బ్రతికించండి. బిడ్డలకు తండ్రిగా నిలబెట్టండి, బిడ్డలకు తండ్రిగా నిలబెట్టి ఆశీర్వదించండి. స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. మీ మహిమతో కప్పుబలపరచండి. ఇదిగో నారాయణ కానుకలు పట్టుకోవచ్చుగా నీవే తోడుగా సహాయించు. వేస్తున్నామన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.